రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ విశ్లేషకులు అండ్ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ అంది సత్యం గారు. సత్యం గారు నమస్కారం సార్. నమస్తే రోజా గారు. సత్యం గారు, పాకిస్తాన్లో అంతర్గతంగా సమస్యలు ఎక్కువ అవుతున్నప్పుడల్లా మనం దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాము. అక్కడ ప్రజల దృష్టిని మళ్లించడానికి, అక్కడ జరుగుతున్న తతంగాన్ని అంతా కప్పిపుచ్చుకోవడానికి ఈ గురంతా కూడా ఇటు భారత్ వైపు చూపిస్తూ ఉంది, భారత్ని బ్లేమ్ చేయాలని చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలు కూడా మళ్ళీ అదే బాట పట్టి అదే పాత పాట పాడుతూ ఉంటారు. అసలు దీని వెనక మాస్టర్ ప్లాన్ ఏంటి సార్ పాకిస్తాన్ది? పాకిస్తాన్లో ఎలక్షన్ జరిగితే భారత వ్యతిరేకత ఎవరైతే గట్టిగా రెచ్చగొడతారో వాళ్ళని హీరోయిక్గా చూస్తారు. అది విభజన నాటి నుంచి అటువంటి అలవాటు కొనసాగుతూ ఉంది. కాబట్టి అటువంటి ఇంప్రెషన్ ప్రజలు దానికి ఈల్డ్ అవుతున్నప్పుడు సహజంగానే వాటి వల్ల ఓట్లు వస్తాయి. భారతదేశ వ్యతిరేకంగా బాగా పోరాడుతున్నాడు, భారతదేశ వ్యతిరేకంగా ఈ పార్టీ కూడా గట్టిగా పోట్లాడుతుంది, ఈ పార్టీ లేకపోతే భారతదేశం ఆక్రమిస్తుంది, కాబట్టి వీళ్ళకే ఓట్లు వేయాలన్నటువంటి ఒక కన్క్లూజన్ వచ్చే విధంగా భారత వ్యతిరేకత ఎవరు గట్టిగా రెచ్చగొడితే, ఎవరు గట్టిగా మాట్లాడితే వాళ్ళని హీరోయిక్ చేసి వాళ్ళు గెలిపిస్తున్నారు. ఇది దశాబ్దాల తరబడి కొనసాగుతుంది. దీన్ని ఇప్పుడు కూడా మళ్ళీ ఆసిఫ్ రిపీట్ చేస్తూ ఉన్నాడు. వాస్తవానికి పిఓకే క్రైసిస్కి ఏమిటి కారణాలంటే, గతంలో సోషల్ సైంటిస్టులు 3 కాజెస్ ట్రేస్ అవుట్ చేశారు. ఒకటి ప్రైమరీ రైట్స్, ప్రాథమిక హక్కుల్ని అణచివేయడం. 2 అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్స్ అంటే గవర్నెన్స్, ప్రజల గురించి తోటి ప్రభుత్వం ఎలా ఉండాలో తెలుసుకోలేకపోవటం, సమస్యలు పరిష్కరించుకోవటం, ఇది 2వది. 3వది ఎకనామిక్ క్రైసిస్, నిరుద్యోగ సమస్య, ధరల సమస్య, ఇటువంటి సమస్యలన్నీ దానికి పునాదిగా ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఈ 3 అంశాలు పిఓకేలో అలజడి జరగటానికి బేసిక్ కాజెస్ అని చెప్పేసి సోషల్ సైంటిస్టులు ఐడెంటిఫై చేస్తారు. అవి ప్రచారంలో కూడా ఉన్నాయి. అటువంటి పరిస్థితి నుంచి ఎందుకు వాటిని పరిష్కరించలేక భారత వ్యతిరేకత రెచ్చగొడితే సులువు. ఇవన్నీ సమస్యలు, మనం చెప్పిన 3 సమస్యలు పరిష్కరించాలంటే చాలా కష్టం. కాబట్టి సులువైన మార్గం ఏమిటంటే వ్యతిరేకతను రెచ్చగొట్టడం. అలా వ్యతిరేకతను రెచ్చగొట్టడం అనేటువంటిది అవసరం. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరొక అంశం ఏమిటంటే, పాకిస్తాన్లో ఫ్రీ అండ్ ఎలక్షన్స్ జరగటం అనేటువంటిది, డెమోక్రటిక్ ఎలక్షన్ జరగటం అనేది అరుదు. అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళకు సపోర్టుగా సైన్యం ఉంటుంది, సైన్యానికి సపోర్టుగా అధికారం ఉంటుంది. సైన్యం ఎలక్షన్స్ని ఫిక్సింగ్ సక్సెస్కు దారి చూపుతుంది. అటువంటిది మొదటి నుంచి జరుగుతుంది. కాబట్టి మిలిటరీ ఎప్పుడైనా ఇండిఫరెంట్ యాటిట్యూడ్ తోటి ఉండాలి, అందరి ఏడల ఒకే వైఖరితోటి ఉండాలి. కాకుండా అధికార పార్టీ తరఫున తొత్తటం చేయటం మొదటి నుంచి చేసుకుంటూ వస్తున్నాయి. ఆరోపణలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు కూడా ఆరోపణలు కొనసాగుతున్నాయి. సైన్యం అధికార పక్షం వహిస్తుంది అనేటువంటి ఆరోపణలు కొనసాగుతూ ఉన్నాయి. తర్వాత మరొక అంశం ఏంటంటే, ఇలా ఎలక్షన్స్లో కూడా 53 సీట్లలో 45 సీట్లకు ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ 45 సీట్ల కూడా 12 సీట్లు పాకిస్తాన్ కాందిశీకులకు కేటాయించడం అనేది ఇవాళ పిఓకేలో ఎలక్షన్స్ సందర్భంగా జరిగే అలజడిలో ప్రధాన కారణం. ఇంతకుముందు చెప్పిన 3 కారణాలేమే బేసిక్ అంశాలు. ఇప్పుడు ఎలక్షన్ సందర్భంగా జరిగేటువంటి గొడవకు ఈ 12 సీట్ల కారణం. కాందిశీకుల పేరు మీద 12 సీట్లు తీసుకొని ఆ 12 సీట్లు గెలుచుకొని మిగతా వాటిలో ఎన్ని గెలిచిన మెజార్టీ పాకిస్తాన్ చేతుల్లో ఉండే విధంగా అమలు జరుపుతూ ఉంది. కాబట్టి ఇవాళ పిఓకేలో ఉన్నటువంటి ఇటువంటి అసంతృప్తిని, సమస్యలు పరిష్కరించుకొని విలీనం చేసుకునేది పోయి ఈ అణచివేత ధోరణి కొనసాగుతూ ఉంది. చిన్న ప్రాంతంలో 3 విడతలుగా ఎలక్షన్ జరుపుతున్నారు. ఇప్పుడు మొదటి విడత అయిపోయింది. మొదటి విడత అయిపోతే నిన్నటి వార్తలు 14 కానీ ఇలా లేటెస్ట్ సైన్యం దాడిలో 20 మంది చనిపోయారని వస్తున్నాయి లేటెస్ట్గా. కాబట్టి 20 మందిని గాలి చేశారు లేదా చంపేశారు. కాబట్టి దీనికి ఇట్ షోస్ అప్రెసివ్గా ఎలక్షన్స్ జరుపుతున్నారు అనేటువంటిది ఇది మనకు చూపెడతా ఉంది. కాబట్టి ఈ పద్ధతిలో పాకిస్తాన్ పిఓకేలో ఇవాళ నడుస్తున్నటువంటి తంతు.
అంటే అక్కడ ప్రజలు వీధుల్లోకి వచ్చి తిరుగుబాటు చేయడము, తర్వాత ఇది మొత్తం హింసాత్మకంగా మారినటువంటి ఈ ఎలక్షన్ కావచ్చు, పాకిస్తాన్ గత చరిత్ర చూసినా కూడా ఎక్కడా కూడా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగినటువంటి దాఖలాలు లేవు. ఇక ముందు జరుగుతాయన్నటువంటి అనుకోవడం కూడా ఒక కలే. అలా ఎట్టి పరిస్థితుల్లో జరగనటువంటి అంటే పాక్ ప్రభుత్వము అక్కడ ఎంతగా విఫలమైందో ఈ వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేస్తున్నటువంటి ప్రజలని కావచ్చు, జేఏఏసీ వాళ్ళని కావచ్చు, ఇవన్నీ చూస్తే ఆ ప్రభుత్వ వైఫల్యం ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు అంటారు. నాట్ ఓన్లీ దట్, గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఇన్ క్రైసిస్. ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ పాపులర్ గవర్నమెంట్, నాట్ ఏ ఎలక్టెడ్ గవర్నమెంట్. ఇది ఇమ్రాన్ ఖాన్ని కూలదోసి వచ్చినటువంటి ప్రభుత్వం, అమెరికా సపోర్ట్ తోటి వచ్చినటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంని ప్రజలు ఎన్నుకున్నది కాదు, పాపులర్ గవర్నమెంట్ కాదు. కాబట్టి పాపులర్ గవర్నమెంట్ కానప్పుడు ప్రజల సపోర్ట్ లేదు దానికి ఉన్నటువంటి సపోర్ట్ సైన్యమే. కాబట్టి సైన్యాన్ని ముందు పెట్టి ప్రభుత్వాన్ని నడుపుతారు. అమెరికా కూడా సైన్యానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత పౌర ప్రభుత్వానికి ఇవ్వట్లే. ఎన్ని మాట చర్చలు చేసినా వైట్ హౌస్ పిలుచుకొని సైన్యాధ్యక్షుడు మునీర్ తోటి చర్చలు జరుపుతారు తప్ప మిగతా వాళ్ళకి అంత ప్రాధాన్యత ఇవ్వట్లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్లో ఏ విషయం పైన అయినా అణచివేత ధోరణే వాళ్ళు ఎన్నుకున్నటువంటి మార్గం. కాబట్టి వాళ్ళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏదో సమస్యలు పరిష్కరిస్తుంది అనేది కాదు, అసలు ప్రజలకే ఫెయిత్ లేదు. తర్వాత ప్రధానంగా ఎలక్టెడ్ గవర్నమెంట్, ఎలక్టెడ్ పార్టీ ఇమ్రాన్ ఖాన్ పార్టీని నిషేధించారు, ఎలక్షన్లో పాల్గొనకుండా నిషేధించారు. కాబట్టి పాపులర్ పార్టీని నిషేధించి ఎలక్షన్ జరుపుతున్నామంటే ఒక తంతు. రెండోది, జరుగుతున్న ఎలక్షన్స్లో కూడా 12 సీట్లు అట్టి పెట్టుకోవటం రెండో తంతు. మూడవది, సైన్యాన్ని ముందు పెట్టి ఎన్నికలను వత్తటం అనేది మూడో తంతు. ఇన్ని తంతుల మధ్య ఎలక్షన్ జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. ఇవాళ రేపు పిఓకెలనే కాదు, ప్రజలు ఎక్కడైనా ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఏ ప్రాంతంలో అయినా అణిచివేస్తే తిరగబడుతున్నారు. వాళ్ళేమో ఊరుకోట్లే. వాళ్ళ సైద్ధాంతిక వాదనలకు వాళ్ళు న్యాయం అనిపించినటువంటి వాటి కట్టుబడి ఈ ఆందోళన చేస్తూ ఉన్నారు. కాబట్టి గన్స్కేమో భయపడలేదు. అది మనకి వాళ్ళ పిఓకేలో కూడా మరొక ఉదాహరణ. అలాగే భారత్లో జరిగేటువంటి నిరసనలు అంటే రీసెంట్గా జరిగిన జెన్జీ నిరసనలు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా పెద్ద బూచిగా చూపించి భారత్లో అంతర్యుద్ధం నడుస్తోంది అని చెప్పి ప్రొజెక్ట్ చేసేటువంటి చాలా పెద్ద ప్లానే వేసింది పాకిస్తాన్. కానీ అది అక్కడ వర్కౌట్ అవ్వలేదేం. ఏంటి సార్ దాని వెనక స్ట్రాటజీ? ఏం లేదు, పాకిస్తాన్ యొక్క ప్రజల యొక్క మెప్పు పొందటానికి, వాళ్ళ హోప్స్ నిలబెట్టడానికి మనమే క్రైసిస్ లేము, భారతదేశం ఇంకా ఎక్కువ క్రైసిస్లో ఉంది. అసలు రాజధానిలో తిరుగుబాటు, రాజధానిని స్వాధీనం చేసుకోబోతుర్రు, అనంతర స్థాయి తిరుగుబాటు నడుస్తుంది, ప్రజల తిరుగుబాటు అని చెప్పేసి పాకిస్తాన్ మీడియా ప్రచారం చేస్తూ ఉంది. కాబట్టి ఇది వాళ్ళ దేశంలో జరిగే తప్పుల్ని కప్పిపెట్టడానికి ఎదుటి దేశంలో జరిగే తప్పుల్ని ఎక్కువ చూపెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది సహజంగానే. అందులో దాయాది దేశం కాబట్టి మనం కాదు క్రైసిస్ ఉంది, మనకన్నా పెద్ద క్రైసిస్ ఉంది భారతదేశం. అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇతరులు ఇండియాలో క్రైసిస్ ఉంది, మనమే బాగున్నాం అనుకునేందుకు. కాబట్టి అట్లా ప్రచారం చేయటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంతేందుకు అనేక సార్లు భారత వ్యతిరేకత రెచ్చగొట్టడానికి జనగణమనను కూడా వాడుకున్నారు గతంలో అనేక సార్లు పత్రికలు. ఎందుకంటే జనగణమనలో పంజాబ్, సింధ్, గుజరాత్, మరాఠా అని ఉంటుంది. సింధ్ అనేది అప్పుడు ఉమ్మడి భారతదేశంలో ఉన్నప్పుడు రాసిన గీతం, సింధ్ అనేది ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది. కాబట్టి రోజు ప్రజలు ఉదయం పూట అది పాడిస్తుర్రు, మన సింధుని ఆక్రమించాలన్నటువంటి ఫెర్టైల్ ల్యాండ్ సింధుని ఆక్రమించాలని భారతదేశానికి కోరుకుంది. అందుకే ప్రజలతో రోజు పరిపాలిస్తున్న రెచ్చగొట్టిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏది జరిగినా రెచ్చగొట్టడానికి పాకిస్తాన్ ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి దాని సర్వైవలే, డెవలప్మెంట్ మీద లేదు. ఎప్పటికక్కడ స్టిల్ దేర్ జీడిపి ఈజ్ $0.5 trillion, ఓన్లీ 0.5. కాబట్టి ఆర్థికంగా మెరుగుదల కావట్లేదు, కానీ మోడర్న్ ఎకానమీ కూడా లేదు. కానీ ఇటువంటి టెక్నిక్స్ ద్వారా సర్వైవల్ ఎదుర్కొంటుంది, సర్వైవల్ అవుతా ఉంది. కరెక్ట్ సార్.